హలో అండి, నమస్తే. నేను మీ విజయాస్ హోమ్ స్టైల్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే హెల్దీ దోశ రెసిపీ చేసి చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి చేసేద్దాం. దీనికోసం ముందుగా నేను 1 కప్పు బొబ్బర్ల పప్పుని, 4 బాదం పప్పుల్ని, 4 జీడిపప్పుల్ని, 1 స్పూన్ పంప్కిన్ సీడ్స్ని వేసి శుభ్రంగా 2 సార్లు కడిగి నానబెట్టుకున్నాను. 2 గంటల సేపు నానిన తర్వాత ఈ పప్పుని మిక్సీ పట్టుకుందాం. పప్పు నానేలోపు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు చూడటం కోసం. రెండు గంటల సేపు నానబెట్టిన ఈ పప్పు మరో 2 సార్లు కడగాలి. ఈ పప్పుకి ఉన్న తొక్కతో పాటు పిండి రుబ్బుకున్నా ఏం పర్వాలేదు. పప్పు మిక్సీలో వేసేటప్పుడు 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కొంచెం నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. మిక్సీ పట్టిన పిండిలో 1/2 స్పూన్ సాల్ట్ వేసి పిండి ఈ మాదిరిగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి వేడివేడిగా ఉన్న పెనం మీద దోశ ఈ మాదిరిగా వేసుకుని నేతితో కాల్చుకోవాలి. ఈ దోశ మరీ అంత పలుచగా రాదు. మీరు ఈ దోశను కావాలంటే నూనెతో కూడా కాల్చుకోవచ్చు. ఈ దోశ మరోవైపు తిప్పుకొని 1 నిమిషం పాటు ఉంచి తీసేయచ్చు. ఇప్పుడు పెనం మీద నీళ్లు చిలకరించి మరో దోశ వేసేద్దాం. మరింత రుచిని పెంచడం కోసం ఈ దోశలో నేను కొంచెం జీలకర్ర, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, 1/2 స్పూన్ నెయ్యి
వేసి దోరగా కాల్చుకుంటున్నాను. ఇప్పుడు ఈ దోశని మరోవైపు తిప్పుకొని 30 సెకండ్ల పాటు కాల్చుకొని తీసేయచ్చు. ఈ దోశ బ్రేక్ఫాస్ట్లో కానీ, ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ, ఎప్పుడైనా చట్నీ కూడా లేకుండా ఉత్తినే తినేసేయచ్చు. ఈ దోశ వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. మీరందరూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ దోశని నేను పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.